ఆర్పీఎఫ్ జై ఆర్పీఎఫ్ సనాతన ధర్మం సనాతన ధర్మం సనాతన ధర్మం ఫలించిన రాయల్ పీపుల్స్ ఫ్రంట్ యొక్క పోరాటం, ఫలించిన హిందూ సంఘాల యొక్క పోరాటం, ఫలించిన తిరుక్షేత్ర సమితి రక్షణ పోరాట సంఘాల యొక్క ఫలితం. ఈరోజు టీటీడీ బోర్డు తీసుకున్నటువంటి కీలకమైనటువంటి 3 నిర్ణయాలు. ఒకటి వచ్చేసి దేవలోకంలో 7 స్టార్ హోటల్ అని చెప్పేసి ఒబెరాయ్ గ్రూప్స్ సంస్థ ముంతాజ్ అనేటువంటి హోటల్ ఏదైతే వాళ్ళు నిర్మాణం చేస్తూ ఉన్నారో గత కొన్ని రోజుల నుంచి, ఈ యొక్క పోరాటం ఫలితంగా దాన్ని వాళ్ళు రద్దు చేయడం జరిగింది. ఇది యావత్తు హిందూ సంఘాలు రాయల్ పీపుల్స్ ఫ్రంట్ యొక్క పోరాట ఫలితం కాబట్టి ఈ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తూ, ఈ నిర్ణయానికి మేము హర్షణ వ్యక్తం చేస్తూ టీటీడీ బోర్డుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ టీటీడీ చైర్మన్ కు కూడా ప్రత్యేకంగా మా రాయల్ పీపుల్స్ ఫ్రంట్ తరఫు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. తిరుమలలో అన్యమత ప్రచారం నిషేధంతో పాటు అన్య మతస్థులను వచ్చేసి బోర్డు నుంచి అక్కడ ఉద్యోగ శాఖల నుంచి వీఆర్ఎస్ చేసి బదిలీ చేయడాన్ని కూడా ఒక గొప్ప సాహసోపేతమైనటువంటి నిర్ణయంగా భావించి మేము దాన్ని కూడా స్వాగతించి ఈ నిర్ణయం తీసుకున్నటువంటి మీకు మా తరఫున వచ్చేసి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సహకరించినటువంటి యావత్తు మంది రాయల్ పీపుల్స్ ఫ్రంట్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణలో ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ కూడా రాయల్ పీపుల్స్ ఫ్రంట్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే విధంగా ఆర్పీఎఫ్ రాయల్ పీపుల్స్ ఫ్రంట్ ఇదే విధమైనటువంటి పోరాట పటిమను ప్రదర్శించి ఇదే విధమైనటువంటి యుద్ధ రణనీతితో ఎక్కడ గాని ఈ ధర్మానికి విఘాతం జరిగితే, ఎక్కడ గాని ఏ గుళ్ళో గాని అన్యాయం జరిగితే, ఎక్కడమైనటువంటి అక్రమాలు ఎక్కడైనా జరిగితే మేము ఇదే విధంగా స్పందించి విజయాన్ని సాధించుకొని ఈ ధర్మాన్ని కాపాడుకుంటాం, సనాతన ధర్మాన్ని నిలబెట్టుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ జై ఆర్పీఎఫ్, జై కృష్ణదేవరాయ, సనాతన ధర్మం ఆర్పీఎఫ్ జై ఆర్పీఎఫ్ సనాతన ధర్మం సనాతన ధర్మం సనాతన ధర్మం ఫలించిన రాయల్ పీపుల్స్ ఫ్రంట్ యొక్క పోరాటం, ఫలించిన హిందూ సంఘాల యొక్క పోరాటం, ఫలించిన తిరుక్షేత్ర సమితి రక్షణ పోరాట సంఘాల యొక్క ఫలితం. ఈరోజు టీటీడీ బోర్డు తీసుకున్నటువంటి కీలకమైనటువంటి 3 నిర్ణయాలు. ఒకటి వచ్చేసి దేవలోకంలో 7 స్టార్ హోటల్ అని చెప్పేసి ఒబెరాయ్ గ్రూప్స్ సంస్థ ముంతాజ్ అనేటువంటి హోటల్ ఏదైతే వాళ్ళు